హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు డిస్కస్ చేసేబోయే టాపిక్ ఫైబ్రాయిడ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, దానికి సిమ్టమ్స్ ఏంటి, ఇంకా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఫైబ్రాయిడ్ అంటే ఏంటంటే ఒక గ్రోత్ లాగా ఉంటుంది. అది యూట్రస్ లో ఎక్కడైనా రావచ్చు ఫైబ్రాయిడ్స్. సో ఫస్ట్ థింగ్, ఫైబ్రాయిడ్స్ సైట్ ఎక్కడ పెరిగింది అనేది చూసుకొని టైప్స్ ఉంటాయి అన్నమాట. అది యూట్రస్ బయట పెరిగిందా, యూట్రస్ వాల్ లో పెరిగిందా, లేదంటే లోపల భాగంలో పెరిగిందా అనేసి. బయట పెరిగిన ఫైబ్రాయిడ్స్ ని సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అనేసి అంటాము. ఇవి చాలా వరకు ఏ రకంగా సిమ్టమ్స్ ఉండవు అండ్ వాళ్ళకి ఉందని కూడా తెలీదు అంటే స్కాన్ అయ్యేంత వరకు. చాలా చిన్న ఫైబ్రాయిడ్స్, అది మనం ఇగ్నోర్ చేయొచ్చు ప్రెగ్నెన్సీకి, లేదా ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళడానికి కూడా మనకి ఏ రకంగా ఇబ్బంది అవ్వదు. సెకండ్ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఇస్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. అంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఏ సైజ్ లో ఉన్నా సరే, ఒకవేళ ఆ ఫైబ్రాయిడ్ మధ్య భాగంలో అంటే వాల్ లో ఉన్నట్లయితే దాన్ని ఇంట్రామ్యూరల్ అనేసి అంటాం. దీంతో కామన్ గా వీళ్ళకి వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే పీరియడ్ అప్పుడు పెయిన్, అండ్ సెకండ్ థింగ్, పీరియడ్ అప్పుడు చాలా బ్లీడింగ్, మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది చాలా కామన్. దాన్ని మెనరేజియా అంటాం. ఒక్కొక్కసారి ఎక్సెసివ్ బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫైబ్రాయిడ్ ఇన్ఫర్టిలిటీకి కూడా కొద్ది వరకు రీజన్ అయి ఉండొచ్చు. ఇది నెక్స్ట్ కన్ఫర్మ్ గా కనుక్కోవడానికి అల్ట్రాసౌండ్ 3D స్కాన్ లో తెలుసుకోవచ్చు. 3D ఈజ్ అ వెరీ గుడ్ టూల్ మనకి. దీంట్లో ఈ ఫైబ్రాయిడ్ సైజ్, లొకేషన్ అండ్ ఈ ఫైబ్రాయిడ్ లోపల్ లేయర్, ఎండోమెట్రియల్ లోపల్ లేయర్ ని పుష్ చేస్తుందా లేదా అని కనుక్కోవచ్చు. పుష్ చేస్తున్నట్లయితే వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. థర్డ్ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అనేది లోపలికి అంటే సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటిలో కూడా చాలా వరకు హెవీ బ్లీడింగ్, హెవీ పెయిన్ అండ్ దీంట్లో ఇంటర్మెన్స్ట్రల్ అంటే బ్లీడింగ్ టు బ్లీడింగ్ మధ్యలో మళ్ళా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ వాళ్ళకి, వీళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ గా కనిపిస్తుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ టైప్స్ ఏ టైప్ ఉందో తెలుసుకొని సిమ్టమ్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు అంటే ఇన్ఫర్టిలిటీలో దీని వల్ల అంటే, చాలా వరకు ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి వచ్చినా సరే అది ముందు వరకు వెళ్ళకపోవచ్చు, మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇన్ కేస్ ఒకవేళ 9th మంత్ కి వెళ్లకుండా ప్రీ టర్మ్ డెలివరీ అయినా కూడా, ఇలాంటి హిస్టరీ ఉన్నప్పుడు కూడా మనము ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉందా లేదా అనేసి కనుక్కోవాల్సి వస్తుంది. సో ఫైబ్రాయిడ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ గా 3D స్కాన్ లో తెలుసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ ఆఫ్ ది ఫీమేల్స్ చూసుకొని వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ బెస్ట్ అనేది ఉంటుంది అనమాట. నార్మల్ గా సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ హిస్ట్రోస్కోపిక్ త్రూగా కూడా మనము తీసేచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లేదా లార్జ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ని మనం లాప్రోస్కోపీ ద్వారా తీయాల్సి వస్తుంది. సో సైజ్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్ తెలుసుకొని వాళ్ళకి మ్యాపింగ్ అనేది ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ చేసుకొని ఎక్కడ ఏ ఫైబ్రాయిడ్ ఉందో తెలుసుకొని లాప్రోస్కోపిక్ ద్వారా కంప్లీట్ క్యూర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.